వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏంజిల్ నెంబర్స్ ఒక పేరులో ఉన్న మనకి ఎక్కడైనా కనిపించిన వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ వారా డెఫినెట్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు న్యూమరాలజీ అసలు ఏం మాట్లాడుతుంది అనేటువంటి దానికి చాలా మీనింగ్ఫుల్గా ఏ నెంబర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చెప్తూ ఉంటారు. సో ఏంజిల్ నెంబర్ 1010 ఇది అసలు ఏం చెప్తోంది అండ్ ఒక పేరులో ఉంటే ఆ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సరే, ఏంజిల్ నెంబర్ ఒక పేరు ఏంజిల్ నెంబర్లో ఉన్నా లేదనంటే ఎక్కడన్నా మనకు కనిపించినా అది మనకి ఏం ఇండికేట్ చేస్తుందని మనం అనుకోవాలి నాన్న? ఇది ఏంజల్స్ మన చుట్టూ ఉంటాయి నాన్న. మనం ఎప్పుడైతే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ స్పిరిచువల్లో ఉంటే ఆ నంబర్స్తో కనెక్ట్ అవుతాం. ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క సిగ్నల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1010 1 అంటే మీరు టాప్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనం జరిగే పనుల్లో మీకు మార్పు రావచ్చు, మీరు హైయెస్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. అంటే మనము జాబా బిజినెస్సా? సో బిజినెస్ అనుకున్నాం అనుకోండి, ఈ 1 కనబడింది అనుకోండి, గో ఫార్వర్డ్ ఇన్ బిజినెస్. జాబ్ అనుకోండి, గో ఫార్వర్డ్ ఇన్ జాబ్. సో మనకు యు ఆర్ గోయింగ్ టు ద టాప్. 1 అంటే సూర్య భగవానుడు. సో సూర్యుడు దీవెనలతో 1 ఈజ్ ఎ క్రియేటర్, 1 ఈజ్ ఎ లీడర్, గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్, హైయెస్ట్ థింకింగ్ కెపాసిటీ, ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ. సో ఈ 1 వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఎవరు రిస్క్ తీసుకొని అందుకే సార్ 1లో ఉన్నంత బిజినెస్ వాళ్ళే. రతన్ టాటా 28, బిల్ గేట్స్ 28, ఎలాన్ మస్క్ 28, ధీరుభాయ్ అంబానీ 28, ముఖేష్ అంబానీ 19. సో ఈ 1లో ఉన్న అంటే 28 అంటే 1, ఈ 1 వాళ్ళకి బిజినెస్ యూజువల్గా ఎవరు కూడా సార్ జాబ్స్ చేయరు సార్. బాగా పాజిటివ్ డేస్ ఏముంటాయండి వీళ్ళకి? ఆదివారం చాలా పాజిటివ్ వీళ్ళకి. ఆదివారం సూర్యుడు అధిపతి 1, సూర్య భగవానుడు 1 అంటే ఈ సూర్యుడు వెలుగు లేనిదే ఏ గ్రహానికి వెలుతురు లేదు, మనకు పంట లేదు, ఏమీ లేదు. క్రమశిక్షణ ఉన్నవాడు సూర్య భగవానుడు. సో ఈ 1 వాడు క్రమశిక్షణతో ఉంటాడు, పట్టుదలతో ఉంటాడు. అతను పనిచేయడం కాకుండా టీం అందరినీ పరుగులు పెడతాడు. ఒక టీం లీడర్ని 1లో పెట్టామనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు 10న పుట్టారు ఆగస్టు. సో ఈ 10 ఆగస్టు అధిపతి సూర్యుడే, 10కి అధిపతి సూర్యుడే. సో టీంనంతా కూడా మోటివేట్ చేసి ఒక వర్క్ సక్సెస్ చేసినప్పుడు పొగడతలు మన బాస్ నుంచి టీం అందరికి వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే టీం అంతా కూడా అరే ఇన్ని రోజులు మన బాస్ తొందర పెట్టాడు, తిట్టాడు, ఈరోజు పొగడతలు వస్తున్నాయి. వెరీ హ్యాపీ ఫర్ నాగరాజ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎలాగో మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను. నాన్నగారు నాకు నేమ్ కరెక్షన్స్ ఇచ్చినప్పుడు రైట్ గ్రఫాలజీ కూడా అవును ఇలా సంతకం పైకి పెట్టాలని చెప్పారు. ఎస్ ఐ రిమెంబర్ సార్. హెల్ప్డ్ మీ అ లాట్. అంటే ఆ ఇంప్రూవేషన్ అనేది నేను కోర్సులో రాయమన్నా, అది నాకు చాలా హెల్ప్ అయింది. నేను సిగ్నేచర్ కూడా ఆ స్టైల్లోనే. నాన్నగారు మీకు కరెక్షన్ ఇచ్చిన తర్వాత నాకేం చెప్పారంటే, మీ తమ్ముడు నీకు అందనంత హైట్ వెళ్తాడు అంటే నేనేమన్నానంటే తమ్ముడు ఎక్కడున్నా తమ్ముడే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ యువర్ గ్రోత్. టుడే యు ఆర్ ద CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. నేను చాలా ఐ థింక్ మీరు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ నేను అంతకన్నా ఆ స్టేజ్ మీద మీరు పైన ఉంటే నేను కింద నుంచి నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి ఆ రోజు. రియల్లీ బ్లెస్సింగ్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. 100% బ్రదర్కి ఎప్పుడు ఉంటాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు మనం నాన్నగారిని ఖచ్చితంగా తలుచుకోవాలి. అండ్ మీ సక్సెస్లో నాన్నగారు పాత్ర కూడా కొంచెం ఉంది. వెరీ హ్యాపీ. ఉంది, అందుకే కదా చెప్తున్నాను. అంటే మీరు అది గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఈ రోజుకి కూర్చోబెట్టి మాట్లాడుతూ కూడా నీ నెంబర్ ఇది, నేమ్ ఇది, సిగ్నేచర్ ఇలా చేసుకో, కోర్సు రాసేటప్పుడు ఇలా రాసుకో, ఇది ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేసి చెప్పారు నెహ్రూ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ఎందుకంటే చాలా సంతోషం. నాన్నగారు మన మధ్యలో 4 ఏళ్ళు లేకపోయినప్పటికీ ప్రతిరోజు నాన్నగారి గురించి ఇలా చెప్పేవాళ్ళు, సక్సెస్ఫుల్ చెప్పేవాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్ నాన్న. అండ్ ఆ సక్సెస్లో మాకు కూడా కొంచెం పాత్ర చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ కంటిన్యూస్ అనమాట. అంతే ఇంకా జీవితాంతం నేను నా లైఫ్ ఉన్నంత వరకు మీతోనే, అది ప్రామిస్ అది. సో ఈ 10 పుట్టిన ఈ 1లో 10 తీసుకున్నా 1 తీసుకున్నా ఈ 1కి ఈ 0 అనేది ఏ కంప్లీట్ సర్కిల్, సంపూర్ణం.
సో మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి, మనము ఆ లెవెల్కి పోతున్నామా లేదా, ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఆ పని కరెక్టా కాదన్నప్పుడు ఈ 0 కనబడినప్పుడు ఖచ్చితంగా ఆ పని చెయ్యండి. ఈ ఏంజల్స్ మేమంతా నీతో ఉన్నాము, యు ఆర్ గోయింగ్ టు విన్. అంటే ఇది ఒక లెటర్కి పరిపూర్ణమైన వాల్యూ ఇచ్చేది 0. సో ఈ 1010 కలుపుకుంటే ఇక్కడ 2 1లు ఉన్నాయి, 2 0లు ఉన్నాయి. ఈ 1లు సూర్యభగవానుడి దీవెనలు, 0లు అనేది సంపూర్ణాలు. టోటల్ వాల్యూ 2. 2 అంటే ఏం చెప్తుందంటే యు ఆర్ ఆన్ ద రైట్ వే, నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు, ధైర్యంగా ముందుకెళ్ళు, ఎలాంటి సంకోచాలు సందేహాలు రేట్లో ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్ వీటికి. అంటే మనీ టైం సార్, మెయిన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనాన్షియల్. అంటే ఫస్ట్ సుప్రీం పవర్ మనీ సార్. మనందరికి ఏం కావాలి? మనీ పవర్ కావాలి. సో ఈ 1010 ఇండికేట్స్ సుప్రీం మనీ అట్రాక్షన్. సో 2 అనేది చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తాడంటే మనకు పీస్తో మనీ, ప్రశాంతంగా డబ్బు. సో వీళ్ళెవరితో డిస్ప్యూట్స్ ఉండవు, కొట్లాట్లు ఉండవు. సో ఈ 1010 కనబడినప్పుడు మనం ఏం చేయాలంటే మార్నింగ్ టైం అఫర్మేషన్స్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో, అమృత గడియల్లో 3 to 5 మధ్యలో 11 times ఒక పేపర్ మీద అఫర్మేషన్స్, నాకు కావాల్సినంత డబ్బు. మనం అది 1 lakh 2 lakhs 3 lakhs రాయొద్దు. యూనివర్స్ని మనం అవమానించకూడదు. దేవుడు తెలుసు సరిపడేంత నాకు అడిక్వేట్ సంపద, లేకపోతే నాకు ఈ అమ్మాయితో లవ్, లేదా నాకు ఇల్లు కావాలి, లేదా కారు కావాలి, నా భార్యతో బాగుండాలి రాసుకొని 11 times ఈ అఫర్మేషన్స్ రాసుకున్నాక ఎల్లో క్యాండిల్ తీసుకొని ఈ రాసిన పేపర్ని బంద్ చేసేయాలి. బంద్ చేసి చేతిలో పెట్టుకొని ఆ యాషెస్ని మనము సూర్యభగవానుడికి 6 to 7 or 7 to 7th టైంలో వదిలేయాలి, ఉదేయాలి. సో ఇది గోయింగ్ టు యూనివర్స్. మనం రాసినవి కాల్ చేసి అలా 11 times రాయాలి. 11 days కూడా ఆ పేపర్ని కాల్ చేయాలి. సో ఈ 11 days అయ్యే లోపల మనకు గుడ్ న్యూస్ వస్తుంది, ఫాస్ట్ మనీ వస్తుంది, లేదా మనకు జాబ్లో ప్రమోషన్, ఇరక్కపోయిన డబ్బులు రావడం. సో మంచి న్యూస్. అంటే ఈ ఏంజల్స్ ఆర్ టాకింగ్ విత్ అస్. మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఆ హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉన్నోళ్ళకి పాజిటివ్ థింకింగ్, ఇలా రాస్తే అవుతుందా లేదా, అరే నేను ఆయన కిరణ్ నెహ్రూ చెప్పాడు కాబట్టి చేస్తున్నాను, నాకు నమ్మకం లేదు అని చేస్తే కాదు. విత్ ఫుల్ పాజిటివ్ మైండ్, ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్, ఏంజల్స్ ఆర్ విత్ మీ, ఆ కాన్ఫిడెన్స్తో చేయండి. 100% మనము డబ్బులు పట్టాలా, మంచి గ్రోత్ చూడాలి, రిలేషన్ వైజ్, హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, స్పిరిచువాలిటీ వైజ్, ఫ్యామిలీ వైజ్ గ్రోత్ చూడాలి. ఒకవేళ ఈ నంబర్స్ కనిపించకపోతే అండి, నాన్న ఈ 1010 కనపడకపోతే నేనున్నాను. నేనేం చేస్తానంటే పేరుని స్టడీ చేస్తాను. పేరు స్టడీ చేశాక ఈ ఏంజల్ నంబర్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా చూస్తాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏంజల్ నంబర్ ఉంటుంది. ఆ ఏంజల్ నంబర్ వాళ్ళకి ఇచ్చి, అంటే పేరులో ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. సో ఆ కోర్స్ రాసినప్పుడు వాళ్ళ పేరే రాయమంటాను. ఆ వైబ్రేషన్స్ అన్నీ అతని బాడీలోకి వెళ్ళిపోతాయి. ఏంజల్స్ దూరేస్తాయి లోపలికి. దూరి మనల్ని ఏ పక్క తీసుకెళ్లాలో, డబ్బు వైపు, విజయం వైపు, పేరు వైపు, కీర్తి వైపు తీసుకెళ్తాం. మనము లక్కీ కలర్స్ వేసుకోవాలి. ఏంజల్స్ నచ్చిన కలర్స్. అన్లక్కీ కలర్స్ వాడకూడదు. గ్రఫాలి సంతకం కింద నుంచి పైకి టువర్డ్స్ ఏంజల్స్, దేవుడే దిక్కు పైకి ఇలా చూపించినట్టు. సో ఆ కలర్స్ అండ్ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి. చాలామంది కరెక్షన్ తీసుకుంటాం సార్, స్టోన్స్ వేసుకోము. సో స్టోన్స్ వేసుకోలేనప్పుడు కరెక్షన్ కూడా వేస్ట్. ఎందుకంటే కారు కొనాలి, డీజిల్ కూడా పోసుకోవాలి, లేకపోతే నడపలేము. సో లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. మనం చేయి చాచకూడదు ఎవరి దగ్గర. ఈ స్టోన్స్ వేసుకుంటే ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, ఆ పవర్ ఆఫ్ మనీ, ఈ లక్కీ స్టోన్స్ ఆర్ ఈక్వల్ టు గాడ్స్. పేరులోనే లక్కీ ఉంది. సో ఇవన్నీ ఫాలో అయితే బ్రహ్మాండమైన లైఫ్. నేను ఆ ఏంజల్స్ నంబర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి,
అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.